ఇబ్బంది ఏముండదు మీకు. ఒకవేళ సిస్టమ్ పని చెప్పిన కొత్త సిస్టమ్ వస్తుంది. ఓ ఇది మెయిన్ కెమెరా. ఎంతసేపు అవుతుంది ప్రాసెస్? 20 minutes 20 minutes అయిపోతుంది అంతేనా? ఇది 3 కెమెరాస్ ఇది. ఎస్టీ కార్డ్ వేసారా ఆల్రెడీ? ఎస్టీ కార్డ్ వేసారా? అదే ఆటోమేటిక్గా ఉన్నట్టుంది. 64 GB. ఇప్పుడు మనం ఎక్స్ట్రా బయట నుంచి తెచ్చి పెట్టుకుంటే కూడా 128 వేసుకోవాలి. స్క్రీన్ ఇంత కవర్ అవుతుంది. కరెక్ట్ మధ్యలో వస్తాయి. అదేం రాదు సార్. ఇంత కిందికి వస్తుందా? మరి అదర్ యూ రికార్డింగ్ చేయాలి కదా. ఓకే, అంటే ఇంత పెద్ద ఉన్నట్టు. కెమెరా సెంటర్ రావచ్చు. క్యాబినెట్లో తీయడం ఈజీనా? వాళ్ళు ఎవడన్నా క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది కదా వాళ్ళకి? వైర్తోనే అసలు అది వైర్ బయట కనపడుతుంది సార్. అంతేనా? మొత్తం లోపలికి వెళ్తుందా? ఇవి ఎక్కడ ఏ వీడియోలు చూసినా ప్రాపర్గా లేదు, అందుకే నేను పెడుతున్నా. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అంత. ఫోన్కి కూడా వేసుకోవచ్చు కానీ మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని. అంతే కదా. మాకు తేడా వస్తుంది. బ్యాక్ కెమెరా. ఇక్కడ ఏం కనిపించట్లేదు ఇంకా. నైస్. వేరు కూడా ఇంతే కనబడుతుంది ఇంకా. బయట నుంచి ఇట్లుండే కారు క్లీన్ చేయాలి బాగా. ఒక చిన్నగానే ఉంది బయట నుంచి. ఇది అక్కడ పెట్టాలి. ఓకే, ఇంత చిన్నగా ఉంది అన్నట్టు. ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది కదా ఇంకా. ప్రాపర్ కవర్ అవుతుంది కనుక వ్యూ. ఇది మిడిల్ ఇక్కడ ఉంది. తర్వాత ఆ కింద నుంచి వస్తుంది. వెహికల్ ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇది ఆన్ అవుతుంది. ఓకే,
ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్. ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఇంతే వైర్ కనబడుతుంది, అంత లోపలికి వెళ్ళిపోద్ది ఇక్కడ. సో ఇక్కడ ఇంతే వైర్ కనబడుతుంది. బ్యాక్ సైడ్ ఇంత వైర్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది మొత్తం డిక్కీ లేపినాం అనుకో, లేపినప్పుడు ఆ వైర్ ఎక్స్ట్రా ఉండాలన్నట్టు అట్లా. ఇక్కడ నుంచి ఇంత ఉంది. సో ఎండ డైరెక్ట్ తగిలినా ఏం కదంట. దీని ప్రకారం ఒక 80 degrees టెంపరేచర్ వచ్చినా కూడా ఏం కదా అని ఉంది. అంతేం రాదు కానీ ఒక ఇంత కనబడుతుంది బయట నుంచి. బ్యాక్ సైడ్ ఇంత కనబడుతుంది అంతే. దూరం నుంచి చూసిన వాళ్ళకి అసలు కనబడని కూడా కనబడదు. డిక్కీ లేపితే ఇంత వైర్ ఉంటుంది అంతే. అందుకు అలా సెట్ చేసిండు అన్నట్టు.